సార్ మేడం. మేడం పల్లవి గారు ఒక సమస్యతో ఇక్కడ రావడం జరిగింది. సో ఆవిడ సమస్య ఏంటో అడిగి తెలుసు. షూర్. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు పల్లవి గారు? నేను బడపేట నుంచి వస్తాను మేడం. ఓకే, మీతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరు? అన్నయ్య. మీ బ్రదర్. మీ పేరేంటి? శివ మేడం. శివ గారు. చెప్పండి, దేని గురించి వచ్చారు ఇక్కడికి? ఏంటి మీ సమస్య? నాకు మ్యారేజ్ చేసేది మేడం, పెద్దలు చేసిన పెళ్ళి. ఇక తను పెళ్లి చేసుకుంటాను, నాతో ఉండడం లేదు. ఎన్నేళ్ల క్రితం అయింది మీ పెళ్లి? నాకు ఇప్పుడు 4 సంవత్సరాలు. 4 years అవుతుంది. 4 years. అక్టోబర్ 17, 2022 మేడం. ఓకే. ఏం చేస్తాడు అతను? అతను ఇంతకుముందు గుల్కుల్ హాస్టల్లో చేస్తున్నా మేడం. అందులోకి మానేశాడు. ఏంటంటే అతను ఏం చేస్తున్నా అంటే మేడం, చెల్లెని మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి టార్చర్ పెడుతుండు. చెల్లె చెప్పట్లేదు. అంటే డాడీకి కరోనాలో 2 కళ్ళు పోయినాయి మేడం. మా డాడీకి చూపు లేకుండే డాడీకి. అయితే ఏంటంటే మేడం, ఇక మా ప్రొసీజర్ అంతంతానే ఉంది. ఏం చేసిన అంటే మేడం, ఇక సంబంధం ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళ త్రోన్ వచ్చింది బాలాపూర్ నుంచి. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు చూశారు. చెల్లికి ఏంటంటే చెల్లి మంచిగా ఉండాలి, మేము బయట ఉన్నా సార్ అన్నట్టు ఇల్లాంబి పెళ్లి చేసినాం మేడం. అయ్యో, ఇల్లాంబి పెళ్లి చేసినాము. మేడం నాకు ఏం లేదు మేడం. ఇప్పుడు అందరు వాళ్ళు బయట పడ్డారు మేడం. నా వల్ల ఫస్ట్ టార్చర్ చేస్తుంది మేడం. మమ్మీ చూసి పెరాలిస్ వచ్చింది, డాడీ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. వాన్ వల్ల డాడీ స్ట్రోక్ వచ్చింది మేడం. ఇప్పుడు అన్నయ్యలు వద్దున వేసుకొని తిరుగుతుంది మేడం. ఎక్కడ పోయినా న్యాయం అయితే అంటే పిఎస్కి వెళ్ళినాం మేడం, పెద్ద మనుషులలో మాట్లాడినాం. ఎక్కడ ఏం జరిగింది? ఏంటి గొడవ? ఏంటి? ఇష్టంగానే చేసుకున్నారా? వాడు ఏంటంటే సార్, వాళ్ళు ఏం చేశారంటే మొత్తం గ్లామింగ్ చేశారు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి ఇట్లా వేరే అమ్మాయితో లవ్ లో ఉన్నాడు అతను. ఫోర్స్ఫుల్ మ్యారేజ్, కట్నం కోసం పెళ్లి చేస్తారా? కట్నం గురించి పెళ్లి చేసుకుంది మేడం. ఈ ప్రేమ వ్యవహారం అనేది పెళ్లికి ముందు అతనికి పెళ్లి ముందే ఉంది ఆల్రెడీ. ఏంటంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అది మీకు ఎలా తెలుసో తెలుసుకోవచ్చా? మాకు ఎలా తెలుసు అంటే సార్, ఇప్పుడు మ్యారేజ్ అయినాక చెల్లెని టార్చర్ పెడుతుండు. టార్చర్ పెట్టి 2-3 సార్లు కొట్టి పంపిస్తే మేడం. ఎన్ని రోజులకి పెళ్ళైన వెంటనేనా? పెళ్ళైన నెల నుంచి టార్చర్ మేడం. మీకు పిల్లలు గానీ ప్రెగ్నెన్సీ గానీ? నా దగ్గరకు అసలు రాకపోతుండే మేడం. తను ఇంకా కొడుతుండే. నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, మా మమ్మీ నచ్చినందుకు నేను తీసుకున్నా కట్నం గురించి. నాకు ఆల్రెడీ ఇంకో అమ్మాయి ఉంది అని చెప్పింది మేడం. ఇంటికి రాకపోతున్నా మేడం, మస్తు టార్చర్ చేస్తున్నా మేడం. వాళ్ళ మమ్మీ ఏమంటుండే, నువ్వు బాయ్ కాడ వచ్చినా అడవి అనుకో, నేను అత్తయ్య ఫోన్ ఇవ్వవా అమ్మ బాగా చేసేసి అంటే ఏమొద్దు ఆడేనానో అనుకుంటా, నువ్వు తిని పనుకోవచ్చు. పెళ్ళిని ఎన్ని రోజుల తర్వాత చెప్పాడమ్మా నాకు వేరే అమ్మాయి ఉంది అని? నెల రోజులకి. ఫస్ట్ నెల రోజులు బాగున్నారా? పోనీ దగ్గరికి రావడం గానీ? దగ్గర ఏం లేదు మేడం, దూరం. అప్పుడే నువ్వు ఆల్రెడీ వీళ్ళకి చెప్తావు కదా దగ్గరికి రావట్లేదు, ఫస్ట్ నైట్ జరగట్లేదు అని. చెప్పిన మేడం, చెప్పిన ఊట్లా ఇంకా ఆయన నాకు ఇష్టం లేదు, నేను దూరం ఉంటా, ఫస్ట్ నైట్ కి వెళ్ళినా కూడా నేను ఏం చేయాలి అన్నాను. ఏం చేస్తూ ఉంటాడమ్మా అతను? ఇప్పుడైతే ఖాళీగానే ఉంటుంది మేడం. అప్పుడు ఏం చేసేవాడు? అప్పుడు గురుకుల హాస్టల్ జాబ్ చేసేది. ఏమైనా కట్నం ఇచ్చారా మీరు? 3 లక్షలు ఇచ్చాం సార్. 3 లక్షలు కట్నం ఇచ్చాము. 8 తులాల బంగారము అన్ని పెట్టించాం సార్. 3 లక్షలకి ఇల్లు అమ్మేశారా మీరు? అంటే 3 లక్షల కంటే మేడం, ఇప్పుడు ఏంటంటే మేడం, మేము ఏం చేసామంటే ఇల్లు అమ్మి అతను కట్నం పెళ్లి గురించి అనే ఇల్లు అమ్మాం మేడం. ఇల్లు నేను 22 lakhs అమ్మా మేడం ఇల్లు. ఏం చేశారు మిగతా డబ్బులు? ఆయనకు 8 తులాల బంగారం పెట్టాం మేడం. 3 లక్షలు కట్నం ఇచ్చాము. మిగతా అన్ని విధాలు అన్ని పెట్టించినాం మేడం. బాసాన్లు అన్ని. వాడికి ఎంత ఖర్చు అయింది మొత్తం కలిపి? ఒక 5 లక్షలు 6 లక్షలు. మిగతా డబ్బు అంతా ఏం చేశారు? డబ్బు మమ్మీ ఆయన మళ్ళీ మిత్తి నడిపిస్తాను మేడం. మమ్మీ దగ్గర 5 lakhs తీసుకున్నాడు మేడం. గ్రాండ్ గానే చేశారు చాలా గ్రాండ్ గా చేశారు. బాలాపూర్ లో యాలాలి బాలరెడ్డి గార్డెన్ మేడం. 1,00,000 మేడం కల్ ఫంక్షన్ హాల్ కి. మొత్తం పెళ్లి డిన్నర్ ఒకతాన. అయితే వాడు అమ్మ మంచుకున్నప్పుడు మేడం అమ్మ దగ్గర మాయ మాటలు చెప్పి 5 లక్షలు తీసుకుండు. నేను అడగంగా నాకు 1,25,000 రాసిచ్చిండు సార్. ఎప్పుడు ఇది పెళ్లికి ముందా? పెళ్లి తర్వాత. పెళ్లి తర్వాత 5 లక్షల మమ్మీ దగ్గర అమౌంట్ ఉన్నాయని తెలిసి 5 లక్షలు తీసుకుని నాకు 1,25,000 రాసిచ్చిండు మేడం. ఇప్పుడు అమ్మ మాట్లాడలేని పరిస్థితి. మమ్మీ అమౌంట్ ఇంకో అమ్మాయిని చేసుకున్నాను. తీసుకుంది మేడం. ఇంతవరకు ఆ పైసలు కూడా ఇవ్వట్లేదు. నా వల్ల పైసలు ఆపింది మేడం. ఇంకో అమ్మాయితో మ్యారేజ్ కూడా అయిపోయిందా? చేసుకుని మేడం. ఇంకో బాబు ఇలా పుట్టిండు. ఏదో ఫోటో ఏదో అందులో ఈ ఫోటో అంటే బండ్లగూడ పిఎస్ లో నాకు ఈ ఫోటో దొరికింది మేడం. పావని మేడం, సిఐ మేడం. ఇయర్ అంటే ఇప్పుడు మీ 22లోనే చేసుకుండు. అంటే ఈ చెల్లె గొడవ అవుతుంది కదా మేడం, ఆ మధ్యలోనే చేసుకుండు. అంటే ఆల్రెడీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ రిలేటెడ్స్ అంట మేడం. వాళ్ళు ఏం చేసిరంటే మొత్తం మాకు గ్లామింగ్ చేసిరు మేడం. ఏంటంటే వాళ్ళ అమ్మమ్మకి తెలుసు, వాళ్ళ మామయ్యకి తెలుసు, వాళ్ళ అమ్మకి తెలుసు. వాళ్ళ అమ్మకి ఎంత రజాలి దిగి చూడు మేడం. ఆ అమ్మాయి ఆమె ఎంత అందరు కలిసి చేసింది మేడం. ఇప్పుడు అందరు కలిసి చేసిరు మేడం. నన్ను ఇట్లా ఇప్పుడు వాళ్ళ మమ్మీకి ఎంత మంచి దిగి చూడండి మేడం ఫోటో. వాళ్ళ మమ్మీ ఇలా దిగారు వాళ్ళతో పాటు. కొత్త కోడలు వచ్చింది, దాన్ని కొట్టి పంపించినాం, దానికి అవసరం లేదు మేము అని చాలా అడ్జస్ట్ మేడం వాళ్ళ మమ్మీ కూడా. అమ్మా మీరు అంత దగ్గర ఒక 500 మందిని పిలిచి భోజనాలు పెట్టారు,
కనీసం మీ ఏరియాలో పెద్ద మనుషులు గాని వీళ్ళు గాని వచ్చి ఎవడ అడగలేదా? మేడం, న్యాయం తర్వాత ముందు మేడం, అడుగుతారు కదా ఒక తప్పు జరిగినప్పుడు. ఎవరు లేరు మేడం. ఇప్పుడు పెద్దవాడిని నేనే. ఆ. ఎక్కడ వెళ్ళినా ఏమైతుందంటే ఈ పోరాడు అనుకోని మేడం నేను ఎంత మంది తీసుకెళ్ళినా చూడండి మేడం, ఎంత మంది తీసుకెళ్లి మాట్లాడాను. ఏంది నాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు మేడం. 4 ఏళ్ల నుంచి ఇదే జరుగుతుంది. ఇదే మేడం. నేను ఎవరు మన మహిళా సంఘం ఉంటారు కదా మేడం, వాళ్ళని తీసుకెళ్తే దాదాపు నాకు 2 లక్షలు అప్పైనా మేడం. వాళ్ళ అంత మందిని తీసుకెళ్ళిన మేడం. ఎక్కడ పోయినా న్యాయం జరుగుతలే మేడం తెలుసా. మీకు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? ఇప్పుడు ఈ నా అమ్మాయి అమ్మ వస్తే గోల్డ్ చాలు. అక్కడ ఉంది ఆ, ఈ మేడం. అమ్మాయి సార్, నాకు ఒక్కటి ఏం ఈ అమ్మాయి అన్ని అక్కడనే వాళ్ళ పెట్టుకొని మమ్మీకి కాదయ్యా, ఇంకా మీకున్న పెద్ద మనుషులకి గాని ఎవరికైనా గాని బేసిక్ సెన్స్ ఇక్కడ ఆల్రెడీ దగ్గర 1,20,000 ఒక ప్రామిసరీ నోట్ రాశాడు. నువ్వేదో 5 లక్షలు చెప్తున్నావు గాని. నాకు అది రాసిచ్చింది మేడం. నేను అడిగితే అవును 22 ఆగస్టులో రాసి ఇచ్చాడు. రాసిచ్చాడు. ఈ ఆగస్టుకి అయిపోయింది కదా, ఏం చేస్తున్నారు మీరు కేసు వేసుకోకుండా? అడిగితే మేడం నాకు ఎటువంటి అడగటం ఏదంటే కాదు మేడం, నేను ఒక్కని అయిపోయినా మేడం. 3 years అయిపోయింది ఇప్పుడు. చూడు మేడం, అలా మమ్మీ కేసులో కంప్లైంట్ వాళ్ళ తమ్ముడు అయిపోతే మేడం నడవదని చెప్పింది మ్యారేజ్ మేడం చేసుకున్నాం. సార్. ఎవరు నడవదు అన్నారమ్మా? వా- నీకు నిజంగానే పెళ్ళయిందిగా, ఫోటోలు ఉన్నాయిగా. ఎవరమ్మా కేసు తీసుకుంది? ఏపీఎస్ వాళ్ళు తీసుకోలేదు చెప్పండి. అమౌంట్ మేడం ఉమెన్ పేస్ కి వెళ్ళాం మేడం సరుణ గారు. అయితే ఏం చేసిండంటే ఆ సిఐ సార్ ఆపిండు. ఎవరు అలీ సార్ అని ఉండే. ఏ సంవత్సరంలో వెళ్ళారు? మేము ఇప్పుడు ఏంటంటే మేడం ఇక గాంగానే మాకు కోలుకోకుండా అయింది మేడం. మా ఫాదర్ చనిపోయాడు, మమ్మీకి పేరాలిసు హాస్పిటల్లో తిరిగి అక్కడ నేనే టెన్షన్ అయిపోయి మేడం. ఇంటికి మా ఏంటంటే మాకు రూమ్ ఇట్లా రెడ్డికి ఇవ్వట్లేదు మేడం. అట్లా అయిపోయింది మా పరిస్థితి. మా మమ్మీని చూసి బాబు మీ కష్టాలు ఉన్నాయి, ఆ కాదనట్లా. ఇప్పుడు వచ్చి ఎమోషన్ అయిపోయేంత కాదు, 3 సంవత్సరాలు అయిపోయింది. మీ కష్టాలతోటే జరిగిపోయినాయి అన్ని. దానికి కనీసం ఆ ఒక్క కేసు ఫైల్ చేసిన ప్రామిసరీ నోట్ కేసు బతికేది కదా. పెద్ద మనుషుల దగ్గరికి ఇట్లా వెళ్ళాం మేడం. పెద్ద మనుషులు నాకు 8 లక్షలు పేపర్ రాసి ఇచ్చారు మేడం. మాట్లాడినాక వాళ్ళు వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా మేడం, నాకు మేము ఇవ్వాలనా? అవునమ్మా, పెద్ద మనుషులు ఎంతవరకు చేయగలరో అంతే చేస్తారు. ఇప్పుడు మేమైనా గానీ మీరు ఇప్పుడు మా దగ్గరికి ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు? ఆయన పిలిపించి ఏదో సెటిల్ చేస్తామని ఓ 10 లక్షలు మీకు రాయించామే అనుకోండి. రాయించడం వరకే. అతను భయపడి కేసులకు భయపడి ఏమన్నా ఇస్తే మీకు ఇస్తాడు, ఇవ్వకపోతే మీరు కేసులు వేసుకోవాలి. వాళ్ళ కౌన్సిలర్ మాట్లాడింది సార్. కౌన్సిలింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అసలు నువ్వు ఈమె ఎవరో అన్నట్టు ఉంటుండే మేడం తెలుసా. ఇంట్లో అంతా టార్చర్ చేస్తుండే. నువ్వు కుక్కవి మా ఇంట్లో, నువ్వు 10 మనుషులు. అమ్మ ఎన్ని రోజులు ఉన్నావు నువ్వు ఆయన దగ్గర? నెల రోజుల 2 నెలల? మేడం అట్లా ఓపిక పట్టుకొని సంవత్సరం 2022లో ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు ఎందుకు ఉంటావు అక్కడ? ఇక మమ్మీ వాళ్ళకి చెప్పుకొని అక్కడనే ఉన్నా మేడం. అక్కడనే ఉండే మేడం. వాళ్ళు ఏం చేస్తారంటే మేడం, వాడు ఇంటికి వెళ్ళట్లేడు, చెప్పలేదు. బయట ఉంటుంది. ఇప్పటికీ వాళ్ళ ఊర్లో లేడు మేడం. వాడు పరార్లుండు. ఇప్పుడు పరాలు ఉండు ఇప్పుడు ఇలా మేడం, వేరే తెలియకుండా తాను ఉన్నారు. ఆ అమ్మాయి ఎక్కడ ఉంది? ఆ అమ్మాయి ఎక్కడ ఉందో తెలుసా? ఆ అమ్మాయి కానీ ఆ ఫోటోలో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ వాళ్ళు ఎవరైనా వేరే బోర్డ్స్ ఉన్నాయి వాళ్ళే తెలియదు. పాడి షరీఫ్ సైడ్ ఉంటారంట సార్. పాడి షరీఫ్ సైడ్ రెంట్కుంటున్నట్టు తెలిసింది. అవును తెలిసింది, కానీ ఇప్పుడు ఫోన్ గట్ట ఏమని ఫోన్ ఉంది సార్. అతను ఫోన్ నెంబర్ ఉందా? ఫోన్ ఉంది, లైవ్ లోనే ఉందా నెంబర్? లైవ్ లోనే ఉంది సార్. ఒక నెంబర్ చేంజ్ చేసిండు. ఫస్ట్ నెంబర్ ఇంత పెళ్లి చేసుకుంటే అట్మని ఇంకో పెళ్లి చేసుకుని వెళ్తే పెద్దోళ్ళు కూడా ఎలా సపోర్ట్ చేస్తున్నారమ్మా? పెద్దోళ్ళు కూడా మేడం అక్కడ పోయినా ఆయనకు వాళ్ళకి లంచాలు కాదమ్మా, వాడైతే తప్పించి తిరుగుతున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని ఎవరిని ఇందులో కౌన్సిలర్ గారు ఎవరో వచ్చి మాట్లాడారు. మరి అప్పుడు ఏం తేలింది? కౌన్సిలర్ ఏమంటుంది తెలుసా సార్? ఇప్పుడు పెద్ద మనుషుల మాట్లాడినప్పుడు మేము రామంటుండు. కౌన్సిలర్ ఏమంటుండ అంటే, అరే బాబు నువ్వు చేసిన తప్పు, ఎందుకంటే పిఎస్ఓలు వచ్చారు నా దగ్గరికి ఇంకోరికి, ఇట్లా నువ్వు ఇంకో మ్యారేజ్ చేసుకున్నావు. వాళ్ళకి ఇట్లా ఏమంటారు, నువ్వు ఆ అమ్మాయికి ఒక సంబంధం చూసి చెయ్యన్నారు, అంతకు నుంచి ఏమన్నారు, మేము నీ వల్ల వచ్చి మేము దెబ్బలు తినాలి అన్నట్టు కౌన్సిలర్ ఇట్లా రావట్లేదు సార్. అంటే వెళ్ళి మాట్లాడదామంటే ఎవరు ముందడుగేస్తలే మేడం. అమ్మాయి ఇట్లా అయింది కదా, నీదే తప్ప అని అందరు వాళ్ళనే తిడుతున్నారు మేడం. ఊర్లో కూడా తెలుసా, నువ్వు మంచిగా ఉంటే అమ్మాయి బయటకు ఎందుకు వెళ్తుందిరా, నువ్వే చేసినావు ఇదంతా అని తననే అన్నాడు మేడం. ఏ పెద్ద మనిషి అనడంగానే ఇంకా న్యాయం ఏం జరిగిందని. న్యాయం ఏం జరగాలి మేడం? ఏంటంటే మా పరిస్థితి ఏంటంటే మేడం, మా మమ్మీ చూస్తే అట్లా మా మమ్మీని చూసుకోవాలి మేము. నేనేమో ఆటో నడుపుతా మేడం, కిరాయి ఆటో నడుపుతా. మాకు అందరు చూసుకుంటాడు మేడం. ఏం ఇప్పుడు ఒక్క అమ్మని తీసుకొని మేడం మాకు తెలుసా, ఉన్న డబ్బు అంతా ఆయనకి ఇచ్చిరు. ఆ డబ్బు ఇస్తలేడు. ఇక్కడ నాకేం న్యాయం చేస్తలే మేడం. నాకు విడాకులు అని తెలియజేసుకున్నాను. ఆఖరి సార్ ఎప్పుడమ్మా మీరు ఇద్దరు కలిసి ఉన్నది, మాట్లాడుకున్నది, కలిసి ఉన్నది? అస్సలు లేరా? మొదటి రోజు కాడి నుంచి నువ్వు దూరంగానే ఉన్నావా? దూరంగానే పెట్టింది సార్. కొట్టి పంపిస్తే మరి 1 year ఎక్కడున్నావు నువ్వు? మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నావా? సార్ మేడం కొట్టి అప్పటి నుంచి ఆదివారం పిఎస్కే ఎమ్మెల్సీ అయింది మేడం. బాబోయ్, ఇప్పుడు ఎంతకాలం నీ భర్తతో కలిసి ఉన్నావంటే ఒక 1 year ఉన్నానండి అన్నావు. 1 year మీ ఆయనతో లేవా? పోతుండే మేడం డ్యూటీ కానీ నైట్ డ్యూటీ సరే, ఒక రోజు కాకపోతే ఒక రోజు కూడా వస్తావా? వాళ్ళ ఇంట్లో ఉన్నావు కదా. వాళ్ళ ఇంట్లో ఉన్నా కానీ అతనితో మాటలు గానీ కలవటం గానీ లేదు. 1 year వాళ్ళ ఇంట్లో అయితే ఉందా? 1 year ఉంది మేడం. ఉంది. ఇంకోటి ఏంటంటే మేడం, వాడు రాకపోతుండే ఇంటికి.
మరి ఎవరుండే వాళ్ళ ఇంట్లో? వాళ్ళ మమ్మీ అత్తయ్య, ఉంటుండే మాది. వాళ్ళ మమ్మీ ఉంటుండే వాళ్ళ మరిది మమ్మీ ఉంటుండే మస్తు కొట్టి support మేడం ఎట్లా వెళ్ళిపోతుంది తనకి. అన్నట్టు కొట్టేసి సార్ కొట్టి పంపిస్తే ఎమ్మెల్సీ వాళ్ళ మమ్మీ ఉస్మానియా కొట్టురా తీసుకెళ్ళినా? నీకు ఎట్లా ఎఫ్ఐఆర్ అయిందా ఏమన్నా? ఎఫ్ఐఆర్ అయింది మేడం. ఏది కేసు- చూపించండి ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్ కాపీ ఉందన్నా ఉంది ఈ ఎమ్మెల్సీ తర్వాత ఉందిగా క్యాజువాలిటీ ఓపీడీ ఉంది. ఇది ఎప్పుడు 23లో కదా? అవును సార్. ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ వచ్చాడన్నా ఈ రాలే సార్. అతను ఏం చేస్తుండంటే మేము వెళ్ళినప్పుడు రావట్లేడు. ఆ సిఎస్ఆర్ తో కాంటాక్ట్ చేసుకుండు. మేము ఈ రోజు వెళ్ళి కూర్చున్నాము, నెక్స్ట్ డే కూర్చున్నాం. ఆ రోజు రావట్లేడు సార్, ఇన్ఫర్మేషన్ ఇస్తుండు. మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేస్తుండంటే నెక్స్ట్ డే మేము పోయిన రోజు వస్తుండు. సార్ ఏమంటుండు, వచ్చి నాతో కలిసి వెళ్ళిపోయాడు అంటుండు. అది ఏందో అర్థం కావట్లేదు అమ్మాయిని కూడా మేడం. వచ్చి దొంగ మీరు ఇంకే లాయర్ చేత ఏ కేసులు వేయలేదు? డొమెస్టిక్ వైలెన్స్ కానీ మెయింటెనెన్స్ కానీ ఏ వేలే మేడం మేడం. ఇంకా. అది ఎందుకు బాబు? మాకు- ఇప్పుడన్నా వేయాలి కదా మేడం మాకేం తెలియదు మేడం. ఇప్పటి వరకు మేము అయ్యో. పిఎస్ అనేది ఏమయ్యా? బాబు. ఇక్కడ ఒక టీవీ షో ఉందని తెలిసింది, ఎంత దూరం మీ అమ్మగారు పెరాలసిస్ అని తెలిసిన ఆటోలో పెట్టుకొని తీసుకొచ్చారు. ఏ సింపతి గెయిన్ చేద్దామనో నాకు అర్థం Already కాల. నాకు తెలియదు దానికి ఒక మేడం. పద్ధతి ఉంటది కదమ్మా. అవును. ఇప్పుడు ఆవిడ వచ్చి ఏం చేస్తారు? మీ వైఫ్ వచ్చారు, ఆవిడ వాళ్ళిద్దరు ఇంటి దగ్గర ఉండొచ్చు. మీరు ఏం అడగాలనుకుంటున్నారు అనేది ఇక్కడికి వచ్చి మాట్లాడొచ్చు. అందరి దగ్గరికి పేపర్లు ఇవి అవి వేసుకుని వెళ్తున్నారే తప్ప రిజల్ట్ ఏంటి అనేది ఒక స్టేజ్ లో రెండో స్టేజ్ లో అర్థమైపోవాలి కదా. 3 years 4 years ఈ రోజులో తెలియకపోవడం ఏంటి సార్? లా అనేది యూట్యూబ్ చూస్తున్నా తెలుస్తుంది. తెలియకేం కాదు, వీళ్ళకి ఊరికే అయిపోవాలి నిమిషాల్లో. అంటే అలా కేసు కాదు మేడం. ఆల్రెడీ మాకు ఏం చేసిరంటే వాళ్ళు మధ్యలో ఉన్న వాళ్ళు ఏం చేసిరంటే మాకు అక్కడనే ఆపిరు మేడం. ఇప్పుడు మేము మహిళా సంఘంతో మాట్లాడడం కదా సార్ మేడం. మహిళా వాళ్ళు ఏం సంఘాలు చేశారంటే ఆపారు, ఒక 2 నెలలు ఆపారు. తర్వాత 2 నెలలు ఇదే తర్వాత అయింది పెద్ద మేడం. మనుషులు ఆపారు, 2 నెలలు ఆపారు. అక్కడ నుండి మళ్ళీ తర్వాత ఉమెన్ పిఎస్కి ఇంకో వెళ్ళాం పెద్ద మేడం. మనుషులు వెళ్ళారు, 2 నెలలు ఆపారు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు, 3 నెలలు ఆపారు. ఉమెన్ పిఎస్ కి వెళ్ళారు, 2 నెలలు ఆపారు. మేడం మా ఫాదర్ చనిపోయింది మేడం మధ్యలో. మా మమ్మీ ఆ తర్వాత paralysis సంగతి ఉన్నది. చెప్తున్నా. ఈ 2 years అవును. పంచాయతీ చెప్తున్నా. కౌన్సిలర్ వచ్చారు, 2 నెలలు ఆపారు. ఈ తర్వాత ఏంటి? అన్ని అయిపోయినాయిగా. అవును. ఈ టీవీ షోకి రావడానికి ముందు ఆ క్లైమాక్స్ కి మధ్యలో ఏం చేశారు చెప్పండి? మధ్యలో అంటే మేడం ఈ కోర్టుకే తిరుగుతున్నాం మేడం. జడ్జి మేడం ఏ అయితే కోర్టుకి లేవు. తిరిగారు? ఏం కేసు? ఇప్పుడు 498 కేసు మీరు తిరగాల్సిన పని లేదు. మీరు అడ్డంగా మోసపోయారు, మాకు అర్థం అవుతుంది. ఆ పెద్ద చీటర్ చేతిలో పడ్డారు. ఆ కుటుంబం అక్కడ అంత సీన్ లేదు, ఇక్కడ మీ దగ్గర అంత సీన్ లేదు. ఏదో ఒకటి జరిగి మీకు 8 లక్షలు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏమున్నాయి? వాళ్ళ దగ్గర ఉంది 8 లక్షలు మేడం. ఇచ్చే వాళ్ళ కెపాసిటీ. వాళ్ళకి పొలం- ఎకరాలు పొలం- పొలాలు పొలం ఎన్ని ఉంది ఉన్నాయమ్మా? మేడం. 6 ఎకరాల దాకా మరి మీ ఏరియాలో పెద్ద మనుషులు 1 ఎకరం మీరే వాడుకోండి అని మిమ్మల్ని అనలేదా? ఏం మాట్లాడతలేదు మేడం, మేడం. మేము- ఎందుకు మీకు న్యాయం చేయట్లేదు? ఇంత ఎవిడెన్స్లు ఉన్నాయి. మేడం, మేము ఏంటంటే మా తప్పు ఏంటంటే మేడం మేము గైక్నార్లో ఉంటుండే ఫస్ట్. అక్కడ నుండి ఇల్లు ఇక్కడ తీసుకున్నాం, బడంపేటలో తీసుకున్నాం. అట్లా మాకేందంటే అక్కడ పెద్ద మనుషులు ఎవరు తెలియదు మేడం. తెలియదు మేడం. మాత్రం ఎవరు రావట్లేరు. అది మాకేందంటే అక్కడ లీడర్ ఇట్లా సపోర్ట్ బేసిక్ ఒక లాయర్ని పెట్టుకోవచ్చు. ఎవరికి మీ కేసులు మీరు అదొచ్చింది వేసుకున్న మేడం. 3 ఏళ్ళకి వాడే కోర్టు చుట్టూ తిరుగుతానికి వస్తాడు. తప్పదు, ఎక్కడికి పారిపోవడం కుదరదు. కోర్టులో కొంచెం లేట్ అవుతుందేమో కానీ న్యాయం జరిగిద్ది అంతే. జరగాల్సిందే. జరగడానికి ఉన్న ఒకే ఒక్క క్లైమాక్స్ దారి కోర్టు. కనీసం ఫ్రీ సర్వీస్లో అని మొత్తుకుంటున్నాం మేము. దగ్గర 3 years 4 years నుంచే ప్రతి ఎపిసోడ్ లో చెప్తున్నాం. అడ్వకేట్లు పెట్టుకోలేని వాళ్ళే ఇక్కడికి వస్తున్నారు, మాకు అర్థం అవుతుంది. కానీ సోమవారం ఫ్రీ మేడం అడ్వకేట్లు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన లీగల్ సెల్ అథారిటీలు, లోక్ అదాలతులు ఇన్ని ఉన్నాయి. ఫలానా అడ్రస్ అని క్లియర్ గా చెప్తుంటే కూడా ఇక్కడైతే దొరికేస్తారు కదా అని వస్తున్నారు. ఓకే, అప్పుడు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మీరు ఏం పోరాటం చేశారని ఏమీ చేయలే. బేసిక్ ఒక్క 498 వేశారు. అక్కడ ఏదో అయిపోవాలంటే ముందు అక్కడ ఉండాలి డబ్బు. అక్కడ ఉన్నా వాడు ఇవ్వట్ల, ఆస్తులు ఉన్నాయి ఇవ్వట్ల. అప్పుడు మనం ఏం చేయాలి? ఒక్క డీబీసీ ఎన్ని కేసుల్లో చెప్తున్నాం, ఆ కేసులు వేసుకుని వసూలు చేసుకోవాలి. అడ్వకేట్లు పెట్టుకోలేము. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడే నెక్స్ట్ స్టెప్ చెప్తారు. బేసిక్ ఇవి తెలుసుకోవాలి కదా. మీ హక్కులు మీకు తెలియకపోతే ఎట్లా? ఇక మీ మీద కోపం కాదు, అరే ఎంత అన్యాయం జరిగినా వీళ్ళకి పోరాటం రాలేదేంటా అని. ఎవరో పోరాడాలా మీకోసం. ఇక్కడ మేము దొరికాం, వచ్చేసారు, అయిపోయాయి. పెద్ద మనుషులు దొరికారు, అయిపోయాయి. ఎవరికైనా ఏం అవసరం అంతంత టైం స్పెండ్ చేయడానికి? మీ కష్టం కోసం మీరే అరే కొంతకాలం మేము పోరాడాలి, మనకు ఒక లా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయని మీరు అనుకోకపోతే ఎట్లా? వింటే మాకు బాధ చేస్తుంది. మేము ఇప్పుడే చేసేస్తామని మాటలు ఇస్తామని అనుకోకండి. ఎందుకంటే మీరు ఏదైనా పోరాటం చేసి అరే ఇది పర్ఫెక్ట్ కేసు, మనం వెళ్ళకపోతే పని అవ్వదు అన్న వాటికి వస్తాం. మీరు బేసిక్ పనులే చేయాలి. అప్పనంగా అయిపోవాలి. మాకు బోలని కష్టాలు ఉన్నాయంటే కష్టాలే ఉంటాయి అందరికీ. కష్టాలు లేనివాడు ఎవడో ఒకళ్ళు చెప్పండి. రమ్య గారికి కష్టాలు లేవు, మేడంకి లేవా, సార్కి లేవా? ఎవరికి ఉంటే రేంజ్లో వాళ్ళకు ఉంటాయి. పోరాడాలా, వెళ్ళాలా, పోనీ ఖర్చు పెట్టుకోం.
ఫ్రీ అడ్వకేట్లు ఉన్నారని ఎన్ని చోట్ల చెప్తున్నాం, పోనీ ఇప్పుడు కూడా చెప్తా, అలా అన్న ప్రయత్నించండి. ఇంకేమైనా ఉందా శివ చెప్పడానికి? ఏం లేదు సార్, అదే ఉంది సార్ ఏం మా problem. కోరుకుంటున్నారు? మాది ఏం లేదు సార్, మా పెట్టినే ఇచ్చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆమెకి ఒక చూసి అలాగే సార్ మాకేందంటే ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు మేము రెంట్కుంటా సార్, నేను ఏంటంటే ఇప్పుడు మా వైఫ్ బాధలు అన్ని అర్థమైంది, ఇప్పుడు కష్టాలు బాధలు అన్ని అర్థమైంది. ఆర్థికంగా మోసపోయారు, మానసికంగా చాలా ఎంత చితికిపోయారు, దారుణం. చాలా దారుణాతి దారుణం. మొత్తం డబ్బు క్లియర్ మొత్తం కట్ వాడేశాడు, వాడిని ఏమీ చేయలేం మీరు. ఇప్పుడు వాడిని ఇప్పుడు మేడం అనేది ఏంటంటే, మీరు ఆ పద్ధతిలో వెళ్ళకపోతే ఎంత టైం గ్యాప్ వస్తుందో మీ కేసు అంత సార్ ఒక పలచబడిపోతుంది. ప్రామిస్ ఉన్నట్టు దొరకడం మామూలు విషయం కదా సార్, పర్ఫెక్ట్ రాశాడు, ఒకే హ్యాండ్ రైటింగ్, తీసుకెళ్ళి అలా కోర్టులో ఇన్ టైంలో, కనీసం మీరు జులైలో వచ్చినా దాన్ని బతికిచ్చేదాన్ని. ఇప్పుడు ఎంత టైం ల్యాప్స్ అయిపోయింది సార్, ఎప్పుడు ఆగస్టు 12th కి ఏదో రాశారు, 3 years అయిపోయింది ఆగస్ట్ 12th కి 2025. విత్ ఇన్ 3 years మేడం? అవును సార్. ఇప్పుడు అది పట్టుకుని తిరుగుతున్నారు అంటే అది ల్యాప్స్ అయిందని మీకు తెలుసా? అది టైం ల్యాప్స్ అయిందని, దానికి 3 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుందని తెలుసా మీకు? అది కూడా తెలియదు. వీళ్ళకి అన్ని తెలుసు సార్, అడ్వకేట్ పెట్టుకోలేక ఏ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలా వీళ్ళని. అంటే ఏంటి ఖర్చు అవుతుందనా? అడ్వకేట్ల ద్వారా ఖర్చు పెట్టుకోలేక అవుతుంది. financial weak ఆల్రెడీ అయిపోయారు ఎక్కువ అయిపోయినా నేను. ఫైనాన్షియల్ వీక్ అయిపోయారు, అమ్మకు మెడికల్ గా అవుతుంది. అమ్మ నువ్వేం పని చేయవా? ఖాళీలో ఉన్న మేడం. ఏమమ్మా ఖాళీగా ఏదో అవార్డు ఫంక్షన్ లాగా చెప్తున్నావు, బాగానే ఉన్నావుగా, పని చేసి చదువుకున్నావా? పని చేయలేవా? చదువుకోలేదు, ఏదో ఒకటి చేసుకోవచ్చు కదమ్మా. కానీ హైదరాబాద్ చదువుకోకపోతే లాంటి పని- సిటీ చదువుకోలేనోడు బోల్డ్ పనులు బోల్డ్ ఉంటాయి పనులు వాళ్ళకి. వీళ్ళకి ఆ అబ్బాయికి లీగల్ దెబ్బ తప్ప భయమే లేదు, ఎందుకంటే వీళ్ళ బ్యాక్గ్రౌండే స్ట్రాంగ్ గా లేదు. ఏమైనా వీళ్ళ ఇస్తానని fighting ఒప్పుకుంటున్నాడా strong శివ? లేదు. ఎక్కడన్నా ఒప్పుకుంటున్నాడు ఏదో ఇస్తాను ఇది సార్ అని? ఒప్పుకొని వాడు పేపర్ ఇలా రాశాడు. ఏదో ఆ పేపర్ ఏదో వాడు ఒప్పుకుని రాసిన పేపర్. వాళ్ళు ఏంటంటే నాకు వైట్ పేపర్ మీద రాసిచ్చారు సార్. వాళ్ళ ఊరు మొత్తం అంతే ఊరు సార్, వాళ్ళు పెద్ద మనుషులు ఎలా నాకు ఎటువంటి న్యాయం ఎక్కడ చేయాలి. న్యాయం చేయట్లేదు. అవుతుంది మేడం అసలు. వాళ్ళు ఏంటంటే అనకండి ఆ మాట, ఇరిటేటింగ్ గా ఉంది వినడానికి. పెద్ద మనుషులకి ఏం పని న్యాయాలు చేయడానికి? పెద్ద మనుషులకి ఏం పని? మేడం రాపిచ్చారు వాళ్ళు అంతమంది బాబు కూర్చొని రాపిచ్చి రాపిచ్చారు. ఇప్పుడు మమ్మల్ని అడిగి రేపు నువ్వు బయటికి వెళ్ళి మమ్మల్ని కూడా అలాగే అనేలా ఉన్నారు మీరు. సరే ఇది రాసినప్పుడు తర్వాత ఇప్పుడు ఇది రాశాడు, తర్వాత ఏమైంది? ఫాలో అప్ లోకి వెళ్ళారా మీరు? వెళ్ళాం సార్. వెళ్తే పెద్ద మనుషులు అలా పిలిస్తే రావట్లేడు ఇక. అంటే అక్కడ నుంచి ఇక ఇల్లు కాల్ చేసేసి వేరే సైడ్ రెంట్కున్నాను. సార్ మీరు చెప్పిన ప్రతి మాట నిజం, మేము నమ్ముతున్నాం, మాకు తెలుస్తుంది. అవును. కానీ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళాం న్యాయం జరగలేదు, టీవీ షోకి వెళ్ళాం న్యాయం జరగలేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం న్యాయం జరగలేదు ఇవన్నీ అంటే మీరు కొన్ని చెప్పుకోవడానికి న్యాయాలు ఉపయోగపడుతుంది. టైం ప్రకారం జరుగుతాయి, Yeah. పర్ఫెక్ట్ వేలో వెళ్తే జరుగుతాయి. పిచ్చి వేలోనే ట్రై చేసేసారు. మేడం పిఎస్ నుంచి కానిస్టేబుల్ ఇచ్చి పంపించారు మేడం. ఇంటికి ఇట్లా లాక్కుంది, ఫోటో ఇలా తీసుకొని వచ్చాం మేడం. అంతకంటే అంటే పోలీసులు ఏంటంటే ఏం వాళ్ళు- చేస్తారు మీకంటే దాన్ని బట్టి పోలీసులు మాక్సిమం చేశారు. మీది జిడ్డు కేసు కింద లెక్క. ఆహా. జిడ్డు కేసుకి మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటో తెలుసా? రియలైజ్ అవ్వాలి, ఓహో మనం మోసపోయాం. ఈ రోజున సైబర్ క్రైమ్ లో ఉత్తిని మోసపోతున్నారు జనాలు. ఆ మోసాల్లో మనం ఒకళ్ళం. ఓకే, ఒక ఆడపిల్ల సొమ్ము తిన్నవాడు ఎవడో బాగుపడ్డు, అందులోనే ఆడపిల్లని మోసం చేశాడు. దీనికి మనం స్ట్రాంగ్ అవ్వాలి అంటే మనకున్న కష్టాలకి ఆల్రెడీ మీ అమ్మగారు పెరాలసిస్, ఆవిడ మెడికల్ అవుతాయి, మీ భార్యాభర్తలు పోషించుకోవడానికే సరిపోతుంది. ఈ అమ్మగారికి తిండి పెట్టుడే ఎక్కువ నా దృష్టిలో అయితే. ఎందుకంటే నేనేమి చెయ్యను మేడం అనే అమ్మాయిలు అంటే నాకు చాలా కోపం. కాళ్ళు చేతులు లేనోళ్ళు, కళ్ళు లేనోళ్ళు కూడా ఏదో పని చేసుకుని బతకాల్సిన పొజిషన్లో మనం ఉన్నాం ఈ సమాజంలో. ఎందుకంటే 1,00,000 రూపాయలు వచ్చినా చాలా, వాళ్ళ రేంజ్లో వాళ్ళకి ఆ ఖర్చులు ఉంటాయి. నువ్వు ఒక్కడే ఆటో తోలుతూ ఇంతమందిని పోషిస్తున్నావంటే అరే నేను ఏదో ఒకటి చేయాలి కదా అన్న కోసం కనీసం అమ్మాయి అనుకోవాలిగా. ఏంటి బేదేడుపులు ఏడుస్తున్నారు? ఆ అమ్మాయిని బయటకు పంపించి మీరు ఉద్యోగం చేయించలేకపోయారు, పని చేయించలేకపోయారు. ఏంటి మీ పౌరుషం అంటే నాకు ఒక దానికి రీజన్ చెప్పండి. మేము సర్వీస్ చేయాలా లేదా ఆలోచిస్తాం. ఆ పేపర్ పనికి వస్తుంది, నన్ను లీగల్ కదా ఏం పనికి రాని పేపర్. అంటే మమ్మీ డాడీ ఉన్నప్పుడు ఇట్లా ఏమో ఇక్కడ పంపించలేదు మేడం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ పరిస్థితులు ఉంటే ఏమన్నా సర్లే అది ఓకే. నిందలు వేస్తారు అన్నట్టు. ఏమి నిందలు వేస్తారు సార్? ఏ సమాజంలో ఉన్నారు మీరు? ఏ సమాజంలో ఉన్నారు? ఆడపిల్ల బయటికి వెళ్ళి జాబ్ చేస్తే నిందలు వేస్తారా? క్యారెక్టర్ ఎప్పుడు జనాలు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఎవడ పని ఆడు చేసుకెళ్తుంటే కుక్కల మరుగే వాటి గురించి పట్టించుకోవసర్లా. ఒకటి ఏ అమ్మాయి అన్నా కరెక్ట్గా ఉంటే మరీ పొడిసి అంత హీనమైన సమాజంలో ఎవరు లేరు. అలా అయితే ఎన్ని సంవత్సరాలు దాచుకుంటాం? 6 లక్షలు 8 లక్షల కోసం ఎన్ని సంవత్సరాలు దాచుకుంటాం? సరే 8 లక్షలు వస్తే ఏం చేస్తావు 8 లక్షలతో? ఆవిడ సరిపోతే జీవితకాలం బతికేయడానికి మళ్ళీ ఇంకోటి ఏమన్నా తీసుకొచ్చి అంట కడతారు. ఇంతేగా ఆ అమ్మాయికి ఒక కుటుంబం కావాలో, భర్త కావాలో, పిల్లలు కావాలి. ఇంతేగా మీ దృష్టిలో? అది నాకు నచ్చదు. మీ కేసు నేను ఎందుకు ఎమోషన్ రీచ్ అవ్వట్లేదంటే అరే వీళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయి, మారాలనే అనుకోవట్లా. ఛాన్స్ ఉంది, స్టామినా ఉంది.